అక్షయ పాత్ర అంటే అందులో ఏం వేసినా కూడా అక్షయం అవుతుందా? ద్రౌపదికి శ్రీకృష్ణుడు దీన్ని ఇచ్చాడా? ఎందుకు? చాలా మంచి మాట. అక్షయం, క్షయం కానిది అంటే ఇక అయిపోనిది అని అర్థం. అయిపోనిది ఏమిటి? జ్ఞానం. ఇక నేర్చేసుకున్నాం అనడానికి చెప్పడానికి వీల్లేదు. అనంతం ఇంకా మిగిలే ఉంటుంది. ఆహారం మాత్రమే ఈ పూటకి తిన్నాం ఇంకా చాలు అనుకుంటాం, కానీ రాత్రికి మళ్ళీ కావాలిగా, అంటే ఇది కూడా మళ్ళీ అనంతం కొనసాగేదే. ఈ క్రమంలో పాండవులు వనవాసం కోసం అడవులకు ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ద్రౌపదీదేవి ఇంతమందికి వంటకాలు, భోజనాలు, మనం 5గురం మాత్రమే కాకుండా మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి బంధువులు, ధౌమ్యుడు, పురోహితుడు, పరివార వర్గం, పరిచారక వర్గం, ఇంతమందిని తీసుకుని మనం అడవులకు వెళుతున్నాం. మరి వీరి భోజనాలు ఎలాగా? ఇల్లాలు ఆలోచన ఇలాగే ఉంటుంది, అమ్మ ఆలోచన ఇలాగే ఉంటుంది. దానితో ధర్మరాజు సూర్యునికై ప్రార్థన చేశాడు. సూర్యుడు ధర్మరాజు ప్రార్థన విని అక్షయ పాత్ర ఇది అంటూ ధర్మరాజుకు సూర్యనారాయణమూర్తి అందించాడు. ఇప్పటికీ ఈ పాత్రను మనం ఉడిపి కృష్ణ మందిరంలో చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నది ఈ పాత్ర అని స్థానిక పురాణ కథనాలు కూడా వివరిస్తాయి. ఇందులో ఏ పదార్థం ఉన్నా అది అక్షయం. దుర్వాసాదులు పాండవులను పరీక్షించే నిమిత్తమై రాగా ఆ పాత్రలో ఉన్న ఒక్క మెతుకు కృష్ణ పరమాత్మ స్వీకరించడంతో దుర్వాసాదులందరికీ కూడా చక్కగా భోజనం చేసిన తృప్తి కలిగి అటు నుంచి అటే స్నానం కోసం వెళ్ళిన వారు వెళ్ళిపోయారు అని కూడా భారతం అభివర్ణిస్తుంది. కృష్ణ పరమాత్ముడు అక్షయ పాత్రలో ఉన్న ఒక్క మెతుకు స్వీకరించిన సందర్భంగా ఈ పాత్రను కృష్ణుడే ద్రౌపదికి ఇచ్చాడు అని పలువురు పొరబడుతూ ఉంటారు. ధర్మరాజుకు సూర్యనారాయణమూర్తి ఇచ్చిన పాత్ర అక్షయ పాత్ర. మన ఇంటిలో కూడా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు డబ్బాలు వేసుకుంటూ ఉంటాం. అందులో పదార్థం లేకుండా ఎప్పుడూ చేయకూడదు. బియ్యం వేసే ఆ డబ్బా అక్షయ పాత్ర. తరచుగా అయిపోగానే కడిగేద్దాం, శుభ్రం. అలా ఎప్పుడు పడితే అప్పుడు అక్షయ పాత్ర బియ్యం డబ్బాను కడగకూడదు. ప్రాచీనులు బియ్యం డబ్బాను ఏండ్లకి ఏండ్లు కడిగేటటువంటి వారు కారు, బయట తుడిచేటటువంటి వారు. బియ్యం నిండుకున్నది, పసుపు నిండుకున్నది, ఉప్పు నిండుకున్నది, నిండుకున్నవి అనే అనాలి, అయిపోయాయి అని అనకూడదు. ఏ ఇంట్లో ఇల్లాలు అయిపోయాయి అంటుందో ఆ ఇంట్లో ఆ పదార్థానికి ఎప్పుడూ కొరత ఏర్పడుతుంది. అక్షయంగా ఉండాలి. ఇది ఈ కథ వెనుక ఉండే నేపథ్యం.